యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములు. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్. ప్రతి ఒక్క ఆదివారపు ఆరాధన మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నందుకు మీకు వందనములు. దేనికంటే మా ప్రోగ్రాం ప్రతి ఒక్క ఆదివారము యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తుంది. దయచేసి చూడండి. యేసయ్య వాక్యమని అందరూ కూడా వినమని చెప్పుచున్నాను. అదే విధముగా ఈరోజు మన అంశం ఏమిటంటే మునుపటి కంటే అత్యధికమైన మేలులు చేసే దేవుడు. అంటే అది ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు ఇరువురికి మేలులు పొందుతున్నావు, వాటిని ఇంకా వాటికి డబలు, వాటికి త్రిబులు, ఆ విధముగా యేసయ్య అద్భుతమైన దీవెనల్ని ఇంకా ఇచ్చుచున్న దేవుడు. అంటే మన దేవుడు ఎంతైతే నమ్ముతామో అంత మనము ఆయన దగ్గర నుంచి మనము పొందుకోగలుగుతాం. ఆయన దీవెనని మనము ఎంతగానో పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన ఆశపడ్డ ప్రాణమును తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? ఆశపడ్డ ప్రాణముని తృప్తిపరిచే దేవుడు. నీవు దీవెనలతో కనుక కావాలి, నాకు యేసయ్య దీవెనలు కావాలి అనుకుంటున్నావా? నువ్వు వెంటనే మొక్కరించి ప్రార్థన చేయి. నీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి అప్పగించు. ఎందుకంటే సమస్తము యేసు నామములోనే సాధ్యము. నీకు ఎలాంటి మేలు కావాలి, నీకు ఎలాంటి దీవెనలు కావాలి, నీకు ఎలాంటి యేసయ్య ప్రేమ కావాలి, ఆయన అన్ని ఇచ్చుచున్న దేవుడు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడికి నీకు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. కానీ నువ్వు అడగాలి యేసయ్యని, యేసయ్య నాకు ఇది మీరు ఇచ్చినందుకు మీకు సమస్త మహిమ కలుగును గాక. ముందుగానే మనకి యేసయ్య ఇచ్చినట్లుగా మీరు ఊహించండి. ఎందుకంటే అన్నీ కూడా యేసు నామములోనే ఉన్నాయి. మన ప్రతి ఒక్కటి కూడా యేసు నామములోనే పొందవచ్చు. దేనికంటే ఈ నిజము తెలియక చాలా మంది లోకం వైపు చూస్తూ బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ జీవించుచున్నారు. దయచేసి మీరు బాగా గమనించండి. యేసయ్య నిన్ను సృష్టించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, సమస్తముని ఈ లోకముని సృష్టించిన దేవుడికి నీకేమి కావాలో తెలియదా? ఆయన సమస్తము నీకు ఇవ్వగలిగిన దేవుడు. ఎందుకంటే నిన్ను పోషించుచున్న దేవుడు. అందుకే మనం ఏ విధముగా ఉండాలి అంటే యేసు నామములో అడగాలి. మనం యేసయ్య నీ నామములో నాకు సమస్తము మీరు ఇచ్చుచున్నందుకు తండ్రి మీకు సమస్త మహిమ కలుగును గాక. మనం ఏది అడగాలన్నా ఏం చేయాలంటే యేసు నామములోనే అడగాలి. ఎందుకంటే యేసు నామమే మన జీవము, యేసు నామమే మన ప్రాణము అయ్యింది కనుక మనం ఏది కావాలన్నా మనం యేసు నామములోనే పొందుకోవాలి. ఎందుకంటే మీకు ఏ అవసరమైనా సరే యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, యేసు నామములో అడుగుచున్నాను దేవా అని మీరు కనుక ప్రార్థన చేస్తే సమస్తము యేసు నామములో మీకు సాక్ష్యము. ఎందుకంటే మనము ఏది కావాలన్నా మనకి దేని నుండి లభిస్తే యేసు నామము నుంచి లభిస్తే. అందుకే మనం ఒక ఆలోచన ఎలా ఉండాలంటే ఇక ఈ లోకం మీద ఉండకూడదు. నేను యేసయ్య దగ్గరికి, యేసయ్య సన్నిధానానికి వెళ్ళి నేను కనుక మోకరించి ప్రార్థన చేస్తే నా యేసయ్య సమస్తం నాకు ఇచ్చిన దేవుడు, ఇచ్చుచున్న దేవుడు, నన్ను బ్రతికించుచున్న దేవుడు, నన్ను పోషించుచున్న దేవుడు, ఆయన గొప్ప దేవుడు అని మీరు ఎంత నమ్మకంతో అయితే జీవిస్తూ ఉంటారో అన్ని అద్భుతాలు కూడా యేసయ్య మన జీవితంలో చేస్తానికి సిద్ధముగా ఉన్నాడు. మొదటి వాక్యముని మనము చెప్పుకుందాము. యెహెజ్కేలు 36:11. 36వ అధ్యాయం 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను. అవి విస్తరించి అవి అభివృద్ధి నందును పూర్వం ఉన్నట్టు మిమ్మను పూర్వం ఉన్నట్లు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు
మీకు కలగజేసేదను. ఇప్పుడు అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. అంటే చూడండి, మనకి అధికమైన మేలులు ఎవరు కలగజేస్తారు? యేసయ్య. ఉన్న మేలుల కన్నా ఇంకా అధిక దీవెనలు ఎవరిస్తారు? యేసయ్య. అందుకే మనకి అనేకమైన మేలులు కావాలన్నా, అనేకమైన దీవెనలు మనకి కావాలన్నా మనం యేసు నామములోనే మనకి సాక్ష్యం. ఆయన నామములో కాక నీ సొంతగా నువ్వెంత ప్రయత్నించినా సరే నీకు నువ్వుగా ఏమీ చేయలేవు, నీకు నువ్వుగా దేనిని సాధించలేవు. నీ ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతాయి. అందుకే మనకి ఎలాంటి అభివృద్ధి కావాలన్నా, ఎలాంటి దీవెనలు కావాలన్నా, మునుపటి కన్నా ఇంకా అభివృద్ధి ఎక్కువ కావాలన్నా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే సమస్తము సర్వము యేసు నామములో ఉన్నవి కనుక మనము మనకు వచ్చిన ప్రతి ఒక్క ఆలోచన ఎవరి సన్నిధానంలో పెట్టాలి? యేసయ్య సన్నిధానంలో పెట్టి, దేవా ఈ సమస్తము యేసు నామములోనే సాధ్యం అవుతుంది తండ్రి, మీ నామములోనే సాధ్యం అవుతుంది. ఇంకొకసారి చదవమ్మా. నీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే ఒక నిమిషం, మునుపటి కంటే అధికమైన మేలులు కలగజేసేదనని యేసయ్య వాగ్దానం ఇచ్చుచున్న దేవుడు. నీకు మునుపటి కంటే అధిక దీవెనలు కావాలా? రా, యేసయ్య సన్నిధానానికి రా, మోకరించి ప్రార్థన చేయి. నా దేవా, మీరు మాత్రమే నన్ను దీవించగలిగిన దేవుడు. నా దేవా, మీరు మాత్రమే నన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు. నా యేసయ్య, మీరు మాత్రమే నన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు. యేసయ్య, మీరు మాత్రమే నాతో ఉన్న దేవుడు. యేసయ్య, మీరు మాత్రమే నన్ను నడిపించగలిగిన దేవుడు. యేసయ్య, నా సమస్త భారమును మీ పాదాల చెంత పెట్టుచున్నాను తండ్రి. మీరు మాత్రమే నాకు మునుపటి కంటే అధికమైన దీవెనలను కలగజేసే దేవుడు. యేసయ్య, మీరు వాగ్దానం ఇచ్చారంటే భూమి ఆకాశములు గతించిపోయినను మీ వాగ్దానము గతించిపోదని మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు. యేసయ్య, నా నోటెమ్మటే మీ నామమే పలుకుతాను, యేసు నామమే పలుకుతాను. యేసు నామములో సమస్తము సర్వము సాధ్యము కనుక దేవా, నాకేమి కావాలన్నా, యేసయ్య నాకు ఏ దీవెనలు కావాలన్నా, నాకు తండ్రి ఎలాంటి అభివృద్ధి కావాలన్నా యేసు నామములోనే సాధ్యము తండ్రి. యేసు నామములోనే నాకు సమస్తము దేవా మీరు ఇచ్చుచున్నందుకు మీకు సమస్త మహిమ కలుగును కాక అని మనం ఈ విధముగా యేసయ్యని అడగాలి. నీకేమి కావాలో యేసయ్యకి తెలుసు, కానీ నువ్వు ఎలా అడుగుతావో నీకోసము యేసయ్య ఎదురు చూచుచున్నాడు. ఎందుకంటే ప్రతి క్షణము కూడా నిన్ను విడవకుండా నీ హృదయంలోనే యేసయ్య ఉన్నాడు. ఎందుకంటే నీకు ఎంత విశ్వాసం ఉంది అనేది యేసయ్యకి తెలియాలి. నువ్వు యేసయ్య పట్ల విశ్వాసంతో చూస్తున్నావా, లోక కోరికలతో బతుకుతున్నావా అనేది, మనం ఎలా ఉన్నామో అనేది యేసయ్య చూస్తున్నాడు. దేనికంటే మనం నడిచే నడకను బట్టి, మనం ఉండే పద్ధతిని బట్టి యేసయ్య మనకి అనేకమైన దీవెనలను మనకి కలగజేస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ జీవితంలో ఏదైనా అద్భుతం జరిగిందంటే అది ఎవరి వల్ల తెలుసా? నీ టాలెంట్ కాదు, నీ గొప్పతనము కాదు, యేసయ్య మహాకృప. ఈ విధముగా చాలా మంది అనుకునే వాళ్ళు ఉన్నారు, ఈ గొప్ప జరిగిందంటే నా తెలివితేటలు, నాకు ఈ మేలు జరిగిందంటే నా తెలివితేటలు, నాకు ఈ అద్భుతం జరిగిందంటే నా టాలెంట్ అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అదేమీ కాదు. నిజముగా నీ జీవితంలో మేలు జరిగిందా? యేసయ్య మహాకృప, ఆయనకి మహిమ చెల్లించు. యేసయ్య, నన్ను జ్ఞాపకం పెట్టుకున్నావు తండ్రి. అయ్యా, నీ మహాకృపతోనే దేవా నా జీవితంలో ఈ అద్భుతం జరిగిందని ఏ చిన్న విషయానికైనా కృతజ్ఞత కలిగి యేసయ్యకి మహిమ చెప్పు. ఎందుకంటే ఆయన కృప లేనిదే మనము జీవించలేము, ఆయన మహిమ లేనిదే
మనము జీవించలేము. ఆయన ప్రేమ లేనిదే మనము జీవించలేము. ఆయన దీవెనలు లేకపోతే మనము అభివృద్ధి చెందలేము. అందుకే మనకి ప్రతి ఒక్క విషయంలో ఎవరు ఉండాలి? యేసయ్య మనతో ఉండాలి. యేసయ్య మనతో ఉండాలంటే మనందరం ఏం చేయాలి? యేసయ్యతో ఉండాలి. యేసయ్యతో ఉండాలంటే మనం ఏం చేయాలి? మన పూర్ణ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. యేసయ్యకి మన పూర్ణ హృదయాన్ని చేయాలి. అద్భుతంగా నిరంతరము కూడా ప్రార్థనలో జీవించాలి. అది మనకి ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా మనం ముందుగా ఎవరితో చెప్పాలి? యేసయ్యతోనే చెప్పాలి. యేసయ్యనే అడగాలి. దేనికంటే ఆయన నిన్ను ప్రతి సమస్య నుంచి నీకు విడుదల కలగజేసే దేవుడు ఎవరన్నా ఉన్నారంటే యేసయ్య. ఆయన ప్రతి ఒక్క బంధకాల నుంచి విడిపించగలిగిన దేవుడు ఎవరంటే యేసయ్య. ప్రతి ఒక్క శోధనల నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు ఎవరంటే యేసయ్య. నిన్ను ఎలాంటి ఇబ్బందుల నుంచి అయినా కాపాడగలిగే దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య. ఎందుకంటే ఆయన మాత్రమే గొప్ప దేవుడు. ఆయన మాత్రమే నీ మొరని ఆలకించే దేవుడు. ఆయన మాత్రమే నీ కన్నీరు తుడిచే దేవుడు. ఆయన మాత్రమే నీ హృదయాన్ని చూడగలిగే దేవుడు. అందుకే నీ హృదయంలోనే ఆయన ఉన్నాడు. నువ్వు యేసయ్యని అడుగు, యేసయ్యా నాకు ఏమి జరిగిందో నీకు తెలుసు తండ్రి. నా హృదయ రహస్యములు తెలిసిన దేవా తండ్రి, నీకు సమస్తము తెలుసు తండ్రి. కాబట్టి దేవా, నా జీవితంలో నాకు ఈ మేలు కలగాలి తండ్రి. నా జీవితంలో నాకు ఈ అద్భుతం కలగాలి దేవా అని నువ్వు ఆయన వైపు చూసి ప్రార్థన చేయి. నీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి అప్పగించు. యథార్థమైన జీవితమును జీవించు. అప్పుడు యేసయ్య నీకు సమీపముగా, నీకు దగ్గరగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు గనక. మరొక వాక్య భాగానికి వెళ్దాం. యెషయా 49:25. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను. నీ పిల్లలను నేనే రక్షించెదను. చూడండి, ఇక్కడ ఏమి మాట్లాడుతున్నాడంటే మీరు బాగా ఆలకించండి, వాక్యమని వినండి. నీతో యుద్ధము చేసే వారితో ఎవరు యుద్ధం చేస్తా అంటున్నాడు? నేనే యుద్ధం చేసేదని యేసయ్య వాగ్దానం ఇచ్చుచున్నాడు. నీతో అప్పు యుద్ధం చేస్తున్నా. యేసయ్య నీ జీవితంలోకి వస్తే నువ్వు అప్పు తీసుకునేవాడుగా కాదు, అప్పు ఇచ్చేవాడుగా తయారవుతావు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నువ్వు శత్రువులతో పోరాటం చేస్తున్నావా? యేసయ్య నీ జీవితంలో కనుక వస్తే విజయం నీదే. నీ శత్రువులు నిన్ను చూస్తే పారిపోతారు, నిన్ను చూస్తే భయపడిపోతారు. అదే విధముగా నీవు అనారోగ్యంతో బాధపడుచున్నావా? నిన్ను స్వస్థత పరిచేది యేసయ్యే. ఎందుకంటే ఆయన నీ తరపున యుద్ధం చేస్తాడు. నేను ఇబ్బంది పెడుతున్నా అనారోగ్య శక్తులు ఏమైతే ఉన్నాయో వాటితో యేసయ్య యుద్ధం చేస్తాడు. గెలిపేవరిది యేసయ్యది. ఎందుకంటే ఆయనే సర్వ సృష్టికర్త కాబట్టి. ఆయన కనుక మన పక్షమున యుద్ధం చేస్తే నీ జీవితంలో అనేకమైన మేలులు, అద్భుతాలు అన్ని నీ సొంతం కాదా? ఆయన మన పక్షాన్ని యుద్ధం చేయాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఆయనకి నమ్మకస్తుడుగా ఉండద్దా? ఎందుకంటే నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డలాగా ఉండాలి. నా బిడ్డ జోలికి ఎవరైనా వస్తే తాట తీస్తా అన్నట్లుగా మన జోలికి ఎవరన్నా వస్తే మన యేసయ్య ఊరుకోడు. ఫస్ట్ నాతో యుద్ధం చేయి కమాన్ అంటాడు. ఆయనతో యుద్ధం చేసి సృష్టిలో ఆయనతో యుద్ధం చేయగలిగే వారు ఎవరన్నా ఉన్నారా? ఏ బాధ కాదు, ఏ వ్యాధి కాదు, ఏదైనా సరే ఆయన పేరు చెబితేనే వాటికి ధర. యేసు పేరు చెబితేనే వాటికి భయం. యేసయ్య పేరు చెప్తేనే అది పారిపోతాయి. అలాంటప్పుడు యేసయ్యతో యుద్ధం చేసే సాహసం ఉందా? అయితే యేసయ్య ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి చేయండి. అయ్యా, మా పక్షముగా నువ్వు యుద్ధం చేస్తా అన్నావు దేవా. అయ్యా, మాకు తోడుగా నువ్వు ఉంటా అన్నావు తండ్రి అని మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా? ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలో తెలుసా? బలమైన విశ్వాసంతో ఉండాలి. నా పక్షముగా నా దేవుడు యుద్ధం చేస్తున్నాడు, విజయం నాదే అని నువ్వు నమ్మాలి. దేనికంటే మనం ఎంతైతే నమ్ముతామో అన్ని అద్భుతాలు మన సొంతం. ఎందుకంటే మన పక్షముగా ఎవరు ఉంటారన్నాడు? యేసయ్య ఉంటారు.
అన్నాడు? నీ పక్షముగా ఎవరు యుద్ధం చేస్తా అన్నాడు? యేసయ్య యుద్ధం చేస్తా అన్నాడు. కాబట్టి ఇంకా నీకు భయమా? మన పక్షముగా ఎవరున్నారు? నేనున్నాను, నేను యుద్ధం చేస్తాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని యేసయ్య చెప్పుచున్నాడు. మరొకసారి ఆ రిఫరెన్స్ చెప్తున్నాను, దయచేసి రాసుకోండి. యెషయా 49:25. దేనికంటే యేసయ్య అన్నాడు అక్కడ, ఏమన్నాడు? నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను. నీ వ్యాధి ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ అప్పు ఏదైనా, నీ శత్రువులు ఎవరైనా, నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను యుద్ధం చేస్తాను, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను. అంటే ఆయన మన పరమ తండ్రి అయి ఉన్నాడు కనుక, అంటే మనం ఎవరి చేతిలో ఓడిపోతాం ఆయనకి ఇష్టం లేదు కనుక, మనం ఎవరి చేతిలో నలిగిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక, మన పక్షముగా ఎవరు యుద్ధం చేస్తా ఉన్నాడు? యేసయ్య యుద్ధం చేస్తా అన్నాడు. అందుకే బలమైన విశ్వాసం కలిగి ఉండండి. ఎందుకంటే వాక్యాన్ని బట్టి మీరు విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఆయన గొప్ప దేవుడు. ఆయన వాక్యములో కనుక, ఆయన వాక్యములో ఉన్న వాగ్దానముని ఎత్తి పట్టి ప్రార్థన చేయండి. యేసయ్యా నా పక్షముగా నీవు యుద్ధం చేస్తా అన్నావు తండ్రి. యేసయ్యా నా బాధల పైన నీవు యుద్ధం చేయి. యేసయ్యా నా వ్యాధుల మీద నీవు యుద్ధం చేయి. యేసయ్యా నా దరిద్రం మీద నీవు యుద్ధం చేయి. యేసయ్యా నా శత్రువుల మీద నువ్వు యుద్ధం చేయి. విజయము తండ్రి నాకు కలగజేయి దేవా అని నువ్వు ఆయన పట్ల బలమైన విశ్వాసముతో అడగాలి. దేనికంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన నిన్ను ప్రేమించుచున్న దేవుడు, ఆయన నిన్ను దీవించుచున్న దేవుడు, ఆయన నిన్ను పోషించుచున్న దేవుడు, ఆయన నిన్ను నడిపించుచున్న దేవుడు, ఆయనే గొప్ప దేవుడు కనుక ఇప్పుడు ఏమన్నాడు? మన పక్షముగా ఎవరు యుద్ధం చేస్తారు? యేసయ్య యుద్ధం చేస్తానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. మరొక వాక్యమాగానికి వెళ్దాం. 138వ కీర్తన 7వ వచనం. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు, నీవు నన్ను బ్రతికించెదవు, నా శత్రువుల కోపము నుండి, నా శత్రువుల కోపము నుంచి నన్ను రక్షించుటకై, నన్ను రక్షించుటకై నీవు నీవు నీ చేయి చాపెదవు, నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నీ కుడి చేయి నన్ను రక్షించును, నీ కుడి చేయి నన్ను రక్షించును. మన ఆపదల్లో ఉన్నాం. ఎవరి వైపు చూడాలి చెప్పండి? ఈ లోకంలో నువ్వు ఆపదలో ఉన్నావు. నీ బంధువుల వైపు, నీ స్నేహితుల వైపు, ఈ లోకం వైపు చూస్తే నీవు బతకగలుగుతావా? ఎవరు కూడా నిన్ను ఆదరించరు, ఎవరు కూడా నీ ఆపద తీర్చరు. ఏదైనా తీర్చాలంటే నీ దగ్గర ఏముంది? నీ ఆస్తి అన్న నాకు పెడతావా? లేదా నీ ఆస్తి అన్న నాకు ఇస్తావా? ఏ విధముగా నాకు శృప్తి ఇస్తావు చెప్పు అని చెప్పేసి అన్నాడు. కానీ ఇక్కడైతే యేసయ్య ఏమన్నాడో తెలుసా? నీ మనసే నా శృప్తి, నీ మనసుతో నన్ను ప్రేమించు, నీ కష్టాన్ని నేను ఎదుర్కొంటా, నేను యుద్ధం చేస్తా, నీ కష్టముతో నేను యుద్ధం చేస్తా, నీ వ్యాధితో నేను యుద్ధం చేస్తా, నీ బాధతో నేను యుద్ధం చేస్తా, నీ పైన పడి తొక్కుతున్న సుందర శక్తులతో నేను యుద్ధం చేస్తా, నేనున్నాను నీ పక్షమున అని యేసయ్య మనతో మాట్లాడుచున్నాడు. ఎందుకంటే ఆయన మన పక్షంలో ఉన్న దేవుడు, ఆయన మనల్ని పోషించుచున్న దేవుడు, మనల్ని కాచుచున్న దేవుడు. ఇంకొకసారి చదవమ్మా రిఫరెన్స్. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు, నీవు నన్ను బ్రతికించదవు. ఒక్క నిమిషం అమ్మా. ఆపదలో మనం చిక్కుకొని ఉన్నాము. మనం ఎవరి వైపు చూడాలి? మనం ఎవరి వైపు చూస్తే మనం బ్రతకగలుగుతాం. మనం ఎవరి వైపు చూస్తే మనం జీవించగలుగుతాము. మనం యేసయ్య వైపు చూడాలి. యేసయ్యా నేను ఆపదలో ఉన్నా, యేసయ్యా నేను కష్టాల్లో ఉన్నా, అయ్యా యేసయ్యా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా అని మనము కన్నీటి ప్రార్థన చేయాలి. పూర్ణ హృదయాన్ని యేసయ్యకి అప్పచెప్పి చేయాలి. యేసయ్యా నన్ను కాపాడే నా దేవుడు నీవు, యేసయ్యా నన్ను సృష్టించిన దేవుడు నీవు, యేసయ్యా నన్ను ప్రేమించుచున్న దేవుడు నీవు అని మనం అడగాలి. ముందుకెళ్ళము. నా శత్రువుల కోపము నుండి, నా శత్రువుల కోపము నుంచి నన్ను రక్షించుటకై, నా శత్రువుల కోపము నుంచి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను నీ కుడి చేయి
నన్ను రక్షించును. నువ్వు శత్రువుల మధ్య అల్లాడిపోతున్నావా? శత్రువనగా ఎవరో తెలుసా? నీకున్న అప్పులు కావచ్చు, నీకున్న వ్యాధి కావచ్చు, నీకున్న బాధలు కావచ్చు, నీకున్న దరిద్రము కావచ్చు, ఇవన్నీ కూడా నీకు శత్రువులే. అపవాది తీసుకొచ్చే శత్రువులు. అపవాదే నీకు శత్రువుగా ఇవన్నీ తీసుకొస్తుంది. నీ ఒంటిలోకి వ్యాధి తీసుకొచ్చేది అపవాదే, నీకు అప్పులు తీసుకొచ్చేది అపవాదే, నిన్ను కొమ్మదీసేది అపవాదే. అందుకే మన కోసం ఆయన కుడి చెయ్య చాపి ఉన్నాడు. అందుకో ఆయన చేతిని చూడు యేసయ్య వైపు. అందుకే యేసు నామములో నీకు సమస్తము సాధ్యమే అని నేను చెప్తున్నా. దేనికంటే ఆయన మన కన్నీరు తుడిచే దేవుడు, ఆయన నిన్ను ఆదరించే దేవుడు. ఆయన తప్ప మనకి ఇంకెవరూ లేరు. దేనికంటే యేసయ్య అనేక విధాలుగా వాక్యపు రూపంలో నీతో, నాతో, మనందరితో మాట్లాడుచున్న దేవుడై ఉన్నాడు కనుక. అలాగే 8 కూడా చదవము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఆయన కృప మన పట్ల ఎలా ఉంటుంది? నిరంతరము. ఆయన కృప మన మీద నిరంతరము ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఎన్ని పాపాలు చేసినా, ఎంత దుర్మార్గమైన పనులు చేసినా ఆయన కృప ఉంది కాబట్టి మనం ఇంకను జీవించుచున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆయన కృప మనల్ని విడిచిపెడతల్లా. ఆయన కృప మనం వదిలేస్తే మనం దేనికి కూడా పనికిరాని వారు అయిపోతాం. ఆయన కృపలో మనము జీవించే వరకు ఉండాలంటే మీరు ఇంతవరకు ఎలా బ్రతికినా పర్వాలా, ఈ వాక్యం విన్న కాడ నుంచి దయచేసి మన యేసయ్య మనకి తోడుగా ఉన్నాడు. మన యేసయ్య మనతో ఉన్నాడు. ఆయన మన రక్షణకర్త, ఆయన మన సర్వాధికారి అని దయచేసి ఆయన వైపు చూడండి, ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి. యేసయ్య మనతో ఉన్నాడు. ఆయన కుడి చెయ్యి మనకి సమీపంలో ఉంది. ఆయన కుడి చేతితో నిన్ను లేవనెత్తడానికి చాలా ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఆయన వైపు ఒక్కసారి తిరిగితే చాలు, ఆయన్ని నువ్వు ప్రార్థిస్తే చాలు. యేసు నామములో అద్భుతాలు మీద అద్భుతాలు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. అందుకే మనందరం కూడా యేసు నామముని ప్రార్థిద్దాము. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక యేసయ్యకే సమస్త మహిమ కలుగును కాక. మరొక వాక్య భాగానికి వెళ్దాం. హెబ్రీలు 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. మనం ఏం చేస్తున్నాం? ఈ ధనాశ కోసం యేసయ్యని దూరం చేసుకుంటున్నాం. అంటే మీకు ఒక్కటి అర్థం కాదల్లా, సమస్త ధనము యేసు నామములో ఉందని మీరు అర్థం చేసుకోవట్లా. ఎందుకంటే సమస్తము యేసు నామములోనే ఉంది. నీకు ఆస్తులు కావాలా? యేసు నామములోనే ఉంది. ఆరోగ్యం కావాలా? యేసు నామములోనే ఉంది. దీవెనలు కావాలా? యేసు నామములో ఉంది. అభివృద్ధి కావాలా? యేసు నామములో ఉంది. సమస్తము కూడా యేసు నామములోనే ఉన్నవి. అయితే మనము తెలుసుకోలేకపోతున్నాము, మనం యేసు మార్గంలో నడవలేకపోతున్నాము. ఎందుకో తెలుసా? మనం ఈ లోక కోరికలు మనం యేసు వైపు చూడనిస్తల్లా. ఎందుకంటే సమస్తము ఆయనలోనే ఉన్నాయి. ఆయనే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు కనుక మనము ప్రతి ఒక్కటి కూడా యేసు వైపు చూడాలి. ఇంకొకసారి చదవమ్మా. ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో. ఒక్క నిమిషం. మనం ఎలా ఉండాలి? యేసయ్య సన్నిధానానికి వచ్చినప్పుడు యేసయ్య సమస్తము సర్వము నీలోనే ఉన్నాయి.
అని మనం అడిగేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయనలోకి నువ్వు వస్తే ఆయన నీలోకి వస్తాడు, ఆయనతో నువ్వు నడిస్తే ఆయన నీతో నడుస్తాడు. నీకేమి కావాలో యేసయ్యకి తెలుసు, నిన్ను ఎట్లా దీవించాలో యేసయ్యకి తెలుసు, నిన్ను ఎట్లా అభివృద్ధి చేయాలో యేసయ్యకి తెలుసు, నీకేమేమి కావాలో యేసయ్యకి తెలుసు. అందుకే మనం ఏం చేయాలి? యథార్థమైన పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చి మనం ప్రార్థన చేయాలి. యేసయ్య, నన్ను సృష్టించిన నా దేవా, నాకేమి కావాలో నీకే తెలుసు తండ్రి అని అడిగాను. ఇంకా ముందుకెళ్ళమ్మా. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలి. అంటే మనకి యేసయ్య ఇంతవరకు ఇచ్చాడా? చాలు. యేసయ్య, నువ్వు నాకు ఇచ్చిన దానికి నీకు కృతజ్ఞతాస్తుతులని ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా మనం ఏం చేయాలి? యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, యేసయ్యకి మహిమ చెప్పుకోవాలి. ఎందుకంటే సమస్తము ఇచ్చే దేవుడు ఆయన. యేసయ్యను నువ్వు ఎంతగా అయితే నమ్ముతావో అన్ని దీవెనలు నీ సొంతం. యేసయ్యను నువ్వు ఎంతగా అయితే ప్రేమిస్తావో సమస్తము నీ సొంతం. ఎందుకంటే యేసయ్యను కనుక నమ్మితే సమస్తము యేసయ్యలోనే అనేకమైన అద్భుతాలు నువ్వు చూస్తావు. మనకి ఏది కావాలన్నా యేసు నామములోనే జరుగుతుంది కనుక, ఎందుకంటే సమస్తము యేసయ్యే అయి ఉన్నాడు కనుక ఈ రోజు నుంచి నువ్వు ఈ విధంగా ప్రార్థన చేయి. యేసు నామములో నాకు సమస్తము సాధ్యమే, నా దేవా నీవు మాత్రమే నాకు సమస్తము ఇవ్వగలిగిన దేవుడివి. యేసయ్య, నీవు మాత్రమే నన్ను రక్షించగలిగిన దేవుడివి తండ్రి అని నువ్వు ఇలా ప్రార్థన చేయి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక, ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వ సృష్టికర్త. అందుకే ఆయన గొప్ప దేవుడు. ప్రతి ఒక్కరు కూడా యథార్థమైన హృదయంతో యథార్థమైన మనసుతో ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? మనతో యేసయ్య ఉన్నాడు. మన చూపు ఎవరి మీద ఉండాలో తెలుసా? యేసయ్య మీదే ఉండాలి. మనం ప్రార్థన చేస్తా మన ఆలోచనలు ఎక్కడెక్కడో కనుక ఉన్నట్లయితే మన ప్రార్థనకి అసలు శక్తి రాదు. మీరు ప్రార్థనలో ఏమడిగినా జరుగుతుంది. చదవమ్మా. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. చూడండి ఏమంటున్నాడు? ఆయన వాగ్దానం ఇస్తే ఏం జరుగుతుంది? మెట్టలు తత్తరిల్లినను పర్వతములు తొలగిపోయినను నా కృప నిన్ను విడిచిపెట్టదు. ఎంత గొప్ప మాట అండి! ఎందుకంటే ఆయన యేసయ్య మనతో ఉన్న దేవుడు. నీకోసం ఎంత దూరమైనా వస్తాడు, నీకోసం ఎక్కడికైనా వస్తాడు. నిన్ను ఆయన రక్షిస్తాడు, నిన్నైనా బాగు చేస్తాడు, నిన్నైనా కాపాడుతాడు, నిన్నైనా అద్భుతమైన దీవెనైనా నీకు ఇస్తానికి సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే మనతో ఎక్కడి దాకైనా రాగలిగేది ఎవరైనా ఉన్నారంటే అది యేసయ్య మాత్రమే. ఎందుకంటే ఆయనకి మనందరం కూడా ఇష్టమైన బిడ్డలమై ఉన్నాము. అందుకే ఆయన ఏమంటున్నాడు? ఈ రోజు మన వాగ్దానం ఏమిటి? మునుపటి కంటే అధికమైన మేలులు నీకు కలగజేస్తారని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ రోజు మన అంశం. అది దయచేసి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసుకోండి, వాక్యాలు చదవండి. ఆయన మన కోసం ఉన్న దేవుడు, మన కోసం ఎంత దూరమైనా రాగలిగిన దేవుడు. ఇదివరకున్న మేలుల కన్నా నీ జీవితంలో ఈ వారం యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా అధికమైన మేలులు నీకు కలగజేస్తాను అని. దయచేసి కన్నులు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. టైం సరిపోలేదు, రేపు వచ్చే వారము మళ్ళీ చెప్పుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, అయా మాకు తండ్రి, అయా ఇంకా అనేకమైన అద్భుతమైన మేలులు తండ్రి మీరు మాకు చేస్తారని వాగ్దానం ఇచ్చిన దేవా, మీకే సమస్త మహిమ కలుగును గాక. అయా మా కోసం మీరు ఎక్కడ దాకైనా వస్తారు తండ్రి. నా యేసయ్య, మిమ్మల్ని నమ్మితే చాలు తండ్రి. అయా మిమ్మల్ని నమ్మితే తండ్రి మీ మహిమను చూస్తారని వాగ్దానం ఇచ్చిన దేవా, అయా నా తండ్రి మీ కృప మమ్మల్ని విడిచిపెట్టదని మరొకసారి మాతో చెప్పిన దేవా, ఈ వాక్యమున ప్రతి బిడ్డని తండ్రి అయా వాక్యమును బలపడేటట్లుగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ
వందనములు. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతన్ నగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మరొకసారి చెప్పుచున్నాను, మా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క ఆదివారపు ఆరాధన ప్రోగ్రాం వస్తుంది. మీరు తప్పక చూడండి. యేసు నామములో బలపడండి. దేనికంటే మనందరికీ యేసయ్య కావాలి. ఆయన మనల్ని నిరంతరము ప్రేమించుచున్న దేవుడు. ఆమేన్. మీ అందరికీ వందనం.